నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. చిత్ర పరిశ్రమకు సంబంధించి గద్దర్ సినిమా అవార్డ్స్ ఫంక్షన్స్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమ నుంచి అలాగే రాజకీయ పరిశ్రమ నుంచి అతిరథ మహారథులంతా కూడా తరలి వస్తున్నారు. ఎవరెవరికైతే అవార్డులు ప్రకటించిందో ఆ కమిటీ వాళ్ళందరికీ కూడా అవార్డులు ఇస్తున్నారు. ఎంతో వైభవంగా ఆ వేడుకని నిర్వహిస్తున్నారు. అయితే ఈ క్రమంలో చిరంజీవి కూడా ఈ అవార్డు ఫంక్షన్కి వచ్చారు. వచ్చిన ఆయన కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి అలాగే ఆంధ్రప్రదేశ్ని ఉద్దేశించి కొంచెం టచ్ చేశాయి, కొంచెం హిట్ చేశాయని చెప్పాలి. సో ఇప్పుడు వాటి మీద అటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు, అలాగే చంద్రబాబు నాయుడు అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, అలాగే కూటమి పార్టీలకి సంబంధించిన అభిమానులు కూడా మండిపడుతున్నారు. వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టడం, కమెంట్స్ చేయటం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఒక రకమైన వారే నడుస్తుంది. ఎందుకంటే మెగా అభిమానులు ఊరుకుంటారా మరి చిరంజీవిని విమర్శిస్తే? సో వాళ్ళు కూడా ఇంకో వైపు నుంచి అటాక్ ఇస్తున్నారు, రివర్ట్ కూడా ఇస్తున్నారు. సో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది ఒక వార్కి వేదికగా మారింది. సో మొత్తానికి అసలు చిరంజీవి ఏం మాట్లాడారు, ఏం జరిగింది, అసలు చిరంజీవి మాట్లాడిన మాటల వెనకాల ఏమైనా అర్థం ఉందా, చిరంజీవి మాటలు సహేతుకంగానే ఉన్నాయా, చిత్ర పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలబడిందా లేదా, అసలు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది, ఎటువంటి ప్రోత్సాహకాలు అందిస్తుంది, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, తెలంగాణలో గత ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం కావచ్చు, ఎలాంటి ప్రోత్సాహకాలను అందించాయి అనే విషయాలన్నిటినీ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అయితే ముందుగా చిరంజీవి ఏం మాట్లాడారు అనేది ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఇండియన్ సినిమా అంటే తెలంగాణ గుర్తుకు రావాలని రేవంత్ రెడ్డి అంటారు. అలాగే రెండో పాయింట్ ఏమన్నారంటే ఆర్టిస్టులను ఉత్సాహపరచడంలో పక్క రాష్ట్రం కొంత వెనకపడి ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడారు. అలాగే సినిమా వాళ్ళకి దగ్గరగా ఉండే చంద్రబాబు దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. అంటే ఈ గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ ఏదైతే నిర్వహించిందో తెలంగాణ సర్కారు దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్టు అనుకోవచ్చేమో. ఇక చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటాం అని చెప్పేసి చిరంజీవి పేర్కొన్నారు. సో ఇక చిరంజీవి మాట్లాడిన కామెంట్స్ గురించి తప్పకుండా మనం మాట్లాడుకోవాలి. అయితే ఇక్కడ ప్రోత్సాహకాలు ఎవరిచ్చారు ఎక్కువగా అనేది ఒక్కసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలో అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఎన్ని సినిమాలకి రేట్లు తగ్గించేశారు, ఎలా తగ్గించేశారు అనేది మనమంతా చూసాం. తగ్గించబట్టే కదా హీరోలు, దర్శకులు, నిర్మాతలంతా కూడా ఒక స్పెషల్ ఫ్లైట్ వేసుకుని పొలోమంట అక్కడ హైదరాబాద్ నుంచి కూడా అమరావతికి వెళ్ళి అమరావతిలో తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ హీరోలు, ఆ ప్రొడ్యూసర్లు, ఆ డైరెక్టర్లు ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరికీ ఘనమైన సత్కారమే జరిగింది. అంటే ఆనాడు వాళ్ళ అభిమానులు అంతా కూడా బాధపడ్డారు కదా. గేటు బయట దగ్గర కారాపి గేటు దగ్గర నుంచి లోపల జగన్మోహన్ రెడ్డి హాల్ వరకు కూడా ఆయన వెయిట్ చేయించే హాల్ వరకు కూడా వీళ్ళందరినీ నడిపించుకుంటూ తీసుకెళ్లారు. దాదాపు 1 కిలోమీటర్ దూరం ఉంది లోపలికంతా కూడా మా హీరోలు నడిచెళ్ళారని చెప్పేసి బాధపడ్డారు కదా. సో అది సరైన సహకారమేనా? మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఆ తర్వాత చూస్తే వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత కూడా ఏ స్థాయిలో రేట్లు పెంచుకొనిచ్చారు, ఏ సినిమాలకు పెంచుకొనిచ్చారు అనేది మనమంతా కూడా చూసాం. మొత్తం అంతా సినీ పరిశ్రమ ఈ 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించారా? నిర్వహించలేదు. మరి ఆనాడు ఎందుకని వీళ్ళంతా కూడా మౌనంగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డిని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాం, తండ్రి స్థానంలో ఉన్న మీరు చిత్ర పరిశ్రమకు మంచి చేయండి అని చెప్పి బ్రతిల్లాడుకుంటే ఎప్పటికో రేట్లు పెంచుకునే అవకాశం కాస్త కల్పించారు. సో అలాంటి బ్రతిల్లాడుకునే అవసరం లేకుండానే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సినిమాకైనా రేట్లు పెంచుకునే అవకాశం కల్పించండి అని ఒక్క లెటర్ రాస్తే వెంటనే రేట్లు పెంచుకొని ఇచ్చారు కదా. అది బాలకృష్ణ నటించిన సినిమా అవ్వచ్చు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ నటించిన సినిమా అవ్వచ్చు, లేకపోతే చిన్న హీరోల సినిమాలు అవ్వచ్చు, అలాగే చిన్న బడ్జెట్తో రిలీజ్ అయ్యే సినిమాలకి ఎంతటి స్థాయిలో ట్యాక్స్ ఎగ్జంప్షన్ కల్పిస్తున్నారనేది కూడా మనం చూసాం. మంచి సినిమా అని తెలిస్తే ఆ తర్వాత జిఎస్టీ కూడా రిఫండ్ ఇస్తున్న విషయాలను కూడా మనం గమనిస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాగే మనం చూసుకుంటే చిరంజీవి నటించిన సినిమాకు కూడా మరి దీంట్లో ఎక్స్ట్రా షోలు వేసుకోవటం కానీ లేకపోతే టికెట్ రేట్లు పెంచుకోవటం కానీ ఆ సౌలభ్యం కల్పించారు కదా. మొన్న ఈ మధ్య మన శంకర్ వరప్రసాద్ గారు అనే సినిమాకి కూడా రేట్లు పెంచుకునే కదా, ఆంధ్రప్రదేశ్లో టికెట్లు పెంచుకునే అవకాశం కల్పించే కదా సినిమాని రిలీజ్ చేసుకున్నారు.
సో ఇన్ని చేస్తున్నారు ప్రస్తుత గవర్నమెంట్లో. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఒక మాట అన్నారు. చిత్ర పరిశ్రమకి విశ్వాసం లేదనో లేకపోతే చిత్ర పరిశ్రమలో వాళ్ళందరూ స్వార్థపరులనో కొంచెం హాట్ కామెంట్స్ చేశారు. ఎందుకని అంటే ఆయన హాట్ కామెంట్స్ చేసింది ఇక్కడ చంద్రబాబు నాయుడు చిత్ర పరిశ్రమ కోసం ఎలాంటి ప్రోత్సాహకాన్ని అందించడానికైనా ఎలాంటి మేలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నప్పటికీ అధికారంలోకి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం వరకు కూడా ఎవరూ వచ్చి కలవలేదు. ప్రభుత్వ పెద్దలని అంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుని కానీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తనని కానీ ఎవరూ వచ్చి కలవలేదు. మీకేమైనా అవసరాలుంటే ఇక ఆ సంఘం తరపున ప్రభుత్వానికి వినతి పెట్టుకోండి, అవన్నీ కూడా మీరు కావాలని అడిగినవి సహేతుకంగా ఉంటేనే నెరవేర్చుతాము, లేదంటే లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ తెగేసి చెప్పాల్సినంత అవసరం ఏమొచ్చింది. అంటే నిజంగానే హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ స్టార్ డైరెక్టర్లు స్టార్ ప్రొడ్యూసర్లు ఎవరున్నారో వాళ్ళు ఎవరు వచ్చి చంద్రబాబుని కలవలేదు అని చెప్పేసి చంద్రబాబు కూడా నొచ్చుకోలేదే. వాళ్ళ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు, వాళ్ళ సినిమాలు వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు రాష్ట్ర ప్రజలకి ఎంటర్టైన్మెంట్ కల్పిస్తున్నారు. ఏదైనా కొన్ని సందర్భాల్లో విపత్తులు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక చెయ్యి వేస్తున్నారు. మరి అంతా కూడా సాఫీగా సాగిపోతుందని ఆయన వదిలేశారు. బానే ఉంది కదా. ఇలా వెళ్తున్నప్పుడు బాగున్నప్పుడు ఎందుకు ఇలాంటి ఇబ్బందికరమైన కామెంట్స్ చేయటం చిరంజీవి అని చెప్పేసి కొంతమంది విమర్శలు సంధిస్తున్నారు ఇప్పుడు మెగాస్టార్ మీద. అయితే ఇక్కడ మెగాస్టార్ మాట్లాడిన మరొక మాట కూడా ఎక్కువ మందిని హర్ట్ చేస్తుంది. ముఖ్యంగా జనసేన పార్టీ వాళ్ళని ఇది ఇంకా ఎక్కువ హిట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రినో పక్క రాష్ట్రం అని చెప్పేసి చిరంజీవి వాడటం అనేది ఉంది కదా, ఆ మాట వాడడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఈవెన్ జనసేన పార్టీ వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకని అంటే ఆ పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి స్వయానా చిరంజీవికి తోడబుట్టిన తమ్ముడు, ఆ పక్క రాష్ట్రంలోనే ఎమ్మెల్సీగా పనిచేస్తున్న వ్యక్తి చిరంజీవికి తోడబుట్టిన తమ్ముడు నాగబాబు. పైగా ఆ పక్క రాష్ట్రంలోనే చిరంజీవికి అధిక శాతం మంది అభిమానులు ఉన్నారు. చిరంజీవికి మాత్రమే కాదు, మెగా కాంపౌండ్కే ఏకంగా మెగా కాంపౌండ్లో ఎంతమంది హీరోలు ఉన్నారో లేకపోతే లేడీ ఆర్టిస్టులు ఉన్నారో లేడీ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అధిక శాతం అభిమానులు ఆ పక్క రాష్ట్రంలోనే ఉన్నారు. ఆ పక్క రాష్ట్రంలోని అభిమానులే ఇన్నాళ్ళు చిరంజీవి ఫ్యామిలీని చిరంజీవిని వాళ్ళ భుజాల మీద మోశారు. సో మరి పక్క రాష్ట్రం అని ఎలా అనాలనిపించింది. కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మమ్మల్ని ఇంకా ఎక్కువ ప్రోత్సహించాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము, విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పేసి ఉంటే అయిపోయేది కదా. కనీసం పేరు కూడా పలకడానికి చిరంజీవికి ఇష్టపడలేదా? చిరంజీవికి ఆ నోట్లో నుంచి అంటే తన నోట్లో నుంచి ఆంధ్రప్రదేశ్ అనే పేరుని పలకడం కూడా నచ్చలేదా అని చెప్పేసి కూడా ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. అయితే తన సినిమాల్ని ఇన్నాళ్ళు మోసిన అభిమానులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణలో అందులోనూ హైదరాబాద్లో ఎంతమంది చిరంజీవి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరిలో కూడా ఎంతమంది సెటిలర్లు ఉన్నారు, మెగా కాంపౌండ్కి సంబంధించి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళలో సెటిలర్లు ఎంతమంది ఉన్నారో చూసుకుంటే మీకే అర్థమవుతుందని చెప్పేసి కూడా కామెంట్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో పక్క రాష్ట్రం అనే పదాన్ని వాడారు కాబట్టి మరి పక్క రాష్ట్రంలో మీరెందుకని మీకు స్టూడియోలు కట్టుకోవడానికి అవకాశం ఇస్తాం, మీరు ఎక్కడ కావాలో చెప్పండి, తిరుపతిలో కావాలా, అమరావతిలో కావాలా, లేకపోతే విశాఖపట్నంలో కావాలా, మీకు ఎక్కడ కావాలో చెప్తే మేము స్థలాన్ని కేటాయిస్తాం, దానికి సంబంధించి కాస్త ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కానీ లేకపోతే ప్రోత్సాహకాలు కానీ కల్పించడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తే ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇంకా మాట చెప్పాలంటే అంటే ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే కదా ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి ఇచ్చారు. ఆనాడు మీరు కూడా అర్జీ పెట్టుకుని ఉంటే ఒక రామోజీ ఫిలిం సిటీ లాగా ఒక కొణిదెల ఫిలిం సిటీయో లేకపోతే ఒక అల్లు ఫిలిం సిటీయో ఉండేది కదా. ఆనాడు ఎందుకని మీరు ఆ చొరవ చూపలేదు? సో అంటే చిత్ర పరిశ్రమని డెవలప్ చేయాలనే ఉద్దేశం మీలో అసలు ఉందా లేదా అని చెప్పేసి కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని. సో ఇకపోతే చిరంజీవి తెలంగాణ ప్రభుత్వాన్ని పొగడటం అనేది నిజంగా వాళ్ళు ఆక్షేపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కావచ్చు లేకపోతే ఆంధ్రప్రదేశ్లోని జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు తెలంగాణ ప్రభుత్వాన్ని పొగడటాన్ని ఆక్షేపిస్తున్నారు. ఎందుకని అంటే తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకి మంచి చేస్తుంది కాదనటం లేదు, కానీ కోర్టులకు వెళ్ళినా కానీ కొన్ని సందర్భాల్లో తెలంగాణలో టికెట్ రేట్లు పెంచుకోవడానికి వెసులుబాటు దక్కలేదు. అయితే మీకేం కావాలో చెప్పండి, మేము చేయడానికి రెడీగా ఉన్నాం ప్రభుత్వం తరపు నుంచి అని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు, కాదనటం లేదు. కానీ కోర్టులకు వెళ్ళినా కానీ కొన్ని సందర్భాల్లో టికెట్ రేట్లు పెంచుకోవడానికే వీలు కాలేదు కదా. సో దీన్నంతా కూడా ఎత్తి చూపుతున్నారు. పైగా తెలంగాణ మీకు అంత నచ్చిందా? తెలంగాణలో గత ప్రభుత్వం మీకేం చేసింది అది కూడా చెప్పండి. ఒక్కసారైనా మీకు ఇప్పుడు గద్దర్ ఫిలిం ఫెస్టివల్ అనో లేకపోతే గద్దర్ ఫిలిం అవార్డ్స్ అనో ఒక ఉల్లాసభరితమైన వాతావరణంలో అవార్డ్స్ ఇస్తున్నారు. కానీ గత కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనలో ఎప్పుడు కూడా ఏ అవార్డ్స్ ఇవ్వలేదు కదా. నంది అవార్డ్స్ మేమేమో దాని ప్లేస్లో సింహ అవార్డ్స్ ఇస్తాం, చాలా గొప్పగా చేస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్పారు. మరి ఆ మాట నిలబెట్టుకోలేదే.
మరి ఆ విషయంలో ఎప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకని మాట్లాడలేదు, కేసీఆర్ దగ్గరికి ఆ విషయంలో ఎందుకని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పుడూ నిలదీయలేదు, కనీసం నిలదీయకపోతే పోయారు. ఇలాంటి వేడుకల్లోనూ వేదికల్లోనూ వాళ్ళ సినిమా ఫంక్షన్లలోనూ కనీసం ప్రస్తావించలేదే. కానీ చంద్రబాబును మాత్రమే ఎందుకని టార్గెట్ చేస్తూ ఉంటారు పదే పదే. అంటే చంద్రబాబు అంటే ఒక సామెత కూడా ఉంటుంది, మెత్తటి వాళ్ళని చూస్తే మొట్టబుద్దేసింది అని చెప్పేసి చంద్రబాబును చూస్తేనే విమర్శలు చేయబుద్దేస్తుందా వీళ్ళందరికీ అని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏమైనా సినిమా వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వకుండా ఆపిందా అంటే అలా ఏం చేయలేదు. గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తన 5 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా అవార్డ్స్ ఫంక్షన్ అనే ఒక ఊసు కూడా తీసుకురాకుండా 5 ఏళ్ల పాలనని గడిపేసింది. కానీ 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ తెలుగుదేశం పార్టీకి ఆ టైంలో ఒక చిత్తశుద్ధి ఉండబట్టే కదా నంది అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేశారు. 2 ఏళ్లకు సంబంధించో వరుసగా 3 ఏళ్లకు సంబంధించో నంది అవార్డ్స్ని అనౌన్స్ చేస్తే అవన్నీ సైకిల్ గుర్తు అవార్డ్స్ అనో లేకపోతే పచ్చ గుర్తు అవార్డ్స్ అనో పచ్చ పార్టీ అవార్డులను ఎన్ని విమర్శలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది సినీ పరిశ్రమలో కూడా ఉన్నారు కదా, పోసాని కృష్ణమురళి లాంటి వాళ్ళు, అలాగే కోన రఘుపతి ఉన్నారు కదా, డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు వైసీపీ హయాంలో. ఆయన తమ్ముడో ఆయన బంధువు అవుతాడు కోన వెంకట్, రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్, ఏవో ఇంకా కమ్ములు ఇంకేమున్నాయో నాకు తెలియదు, కానీ ఆయన కూడా మాట్లాడున్నాడు కదా. మరి ఇవన్నీ కూడా పచ్చ పార్టీ గుర్తుల్లాగా ఉన్నాయి, పచ్చ అవార్డుల్లాగా ఉన్నాయి, నంది అవార్డుల్లాగా లేవు అని చెప్పేసి మాట్లాడున్నారు కదా. మరి అలాంటి వాళ్ళంతా విమర్శలు చేసినప్పుడు చిరంజీవి ఎందుకని వాళ్ళని కంట్రోల్ చేయలేదు? అలా అనకూడదు, అది తప్పు. చిత్ర పరిశ్రమకి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేసి చిత్ర పరిశ్రమలో వాళ్ళ చేతే ఆ కమిటీలో వాళ్ళని ఏర్పాటు చేసి నంది అవార్డ్స్కి ఎంపిక చేశారు. దీనికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? కమిటీని ఏర్పాటు చేయటం వరకే. ఆ కమిటీలో వాళ్ళు సినిమాలు చూసి ఏ సినిమాలో ఏ హీరో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఏ దర్శకుడు బాగా దర్శకత్వం వహించాడు అనేది వాళ్ళు ఎంపిక చేస్తారు. వాళ్ళకి దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని చెప్పేసి సినీ పెద్దలు ఏ ఒక్కళ్ళైనా ముందుకొచ్చి మాట్లాడారా? ఎవరు మాట్లాడలేదు. అంటే ఇచ్చే చేతినే ఎప్పుడు ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తూ ఉంటారే తప్ప ఇవ్వని వాళ్ళని ఎప్పుడూ ప్రశ్నించలేదు ఈ సినీ పరిశ్రమ. దీని మీద మీరేమంటారు? చిరంజీవి మాట్లాడింది సహేతుకంగా ఉందంటారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రవర్తించిన తీరు బాలేదని మీరు అనుకుంటున్నారా? సినిమా అవార్డ్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు స్పందించలేదనే మీరు అనుకుంటున్నారా? అసలు ఆంధ్రప్రదేశ్ సినిమా పరిశ్రమకి సంబంధించి సినిమా అవార్డ్స్కి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేసింది? చంద్రబాబు ఎలా బిహేవ్ చేశారు సినిమా వాళ్ళ పట్ల? మర్యాదగా నడుచుకున్నారా, లేకపోతే వాళ్ళని ప్రోత్సహించే విధంగా నడుచుకున్నారా, లేకపోతే డిస్కరేజ్ చేసే విధంగా నడుచుకున్నారా అనే దాన్ని మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. Thank you.